హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ జ్యోతి. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ సెషన్లో మనము జీకేకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. పర్టికులర్గా ఏ టాపిక్ నుంచి అంటే అవార్డ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అందులో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ ప్రదానం చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనండి. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్టాక్ హోమ్ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓస్లో అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్యారిస్, ఫోర్త్ వచ్చేసి ది హేగ్ అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనము నోబెల్ అవార్డ్స్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ నోబెల్ అవార్డ్స్ అనేది మనకు ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారాలుగా చెప్తారు. ఓకేనా అండి. సో అయితే ఈ నోబెల్ ఎవరు, మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డ్స్, ఏ ఏ రంగాల్లో ఇస్తారు లాంటి అంశాలను తెలుసుకుందాము. ఈ నోబెల్ అవార్డ్స్ అనేది మనందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారాలుగా చెప్తారు. మరి ఈ నోబెల్ ఎవరు అని అంటే ఈ నోబెల్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ అండి. ఓకే. అయితే ఇతను ఎవరు అంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక రసాయన శాస్త్రవేత్త. ఓకేనా అండి. అంతేకాకుండా ఇతను ఒక పెద్ద వ్యాపారవేత్త, ఎన్నో ఆవిష్కరణలు చేశాడండి. అంటే ఇతనికి బేసికల్గానే సైన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే డైనమైట్, ముఖ్యంగా ఎన్నో పేలుడు పదార్థాలను సృష్టించాడు. అయితే డైనమైట్ సృష్టికర్తగా చెప్తారు. డైనమైట్ను అనే పేలుడు పదార్థాన్ని సృష్టించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అండి. ఇతను ఈ అవార్డు ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, అయితే ఇతను పేలుడు పదార్థాలు సృష్టించాడని చెప్పుకుంటున్నాం కదా, ఇది ఒక కీలకమైన ఆవిష్కరణగా చెప్పొచ్చు. ఎందుకనంటే 1850 ఆ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం సంభవించిన ఆ ప్రాంతంలో అప్పుడు ఎలా ఉండే పరిస్థితులు అంటే ఆధిపత్య పోరు అనేది ఉండేది, ఎప్పటికీ యుద్ధాలతోటి ఉండేది కదా. సో అయితే ఆ టైంలో ముఖ్యంగా ఈయన సృష్టించినటువంటి ఈ డైనమైట్ అయితే ఏదైతే ఉందో, ఈయన అంటే డైనమైటే కాదు ఎన్నో పేలుడు పదార్థాలను సృష్టించాడు, ఎన్నో వాటికి పేటెంట్ హక్కులను కూడా పొందడం జరిగింది. అయితే ఈ డైనమైట్ను, ఈ పేలుడు పదార్థాలను, ఇతను సృష్టించిన ఈ డైనమైట్ను, పేలుడు పదార్థాలను ఎక్కువగా నిర్మాణ రంగంలో, యుద్ధాల్లో వాడేవాళ్ళు. అయితే ఇతను ఈ అవార్డ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒక సందర్భం ఏంటి అని అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే ఉన్నారో ఇతని సోదరుడు మరణించాడు. అయితే ఇతనే మరణించాడు కావచ్చు అనుకొని ఫ్రెంచ్ పత్రికలు, ఫ్రాన్స్కి చెందిన కొన్ని పత్రికలు ఏమని రాశాయి అని అంటే ది మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అని చెప్పేసి రాశాయి. అంటే ఏంటి అని అంటే ప్రజల చావుతోటి వ్యాపారం చేసిన వ్యాపారవేత్త మరణించాడు అంటే అదొక సంతోషకరమైన వార్తలాగా అవి పబ్లిష్ చేసినాయి. సో అయితే నోబెల్ చనిపోయింది ఎవరు? నోబెల్ వాళ్ళ తమ్ముడు. ఓకేనా, బ్రదర్ చనిపోయాడు. కానీ ఇది చదివిన నోబెల్ ఎంతో మనస్తాపానికి గురైండు. సహజంగా ఒక మనిషి చనిపోయిందంటే ఏడుస్తారు, ఏడవకపోయినా కనీసం కొంత బాధ అనేది ఉంటుంది. సో ఇతని చావు అనేది ప్రజలకు సంతోషకరంగా ఉంది అనేలాగా ఆ ఆర్టికల్ ఉండేసరికి అతను ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎంతో మనస్తాపానికి గురైన తర్వాత ఆయన ఏమని డిసైడ్ అవుతాడు అని అంటే తదనంతరం తను చనిపోయిన తర్వాత తన జ్ఞాపకార్థంగా ప్రజలకు మేలు చేసే ఆవిష్కరణ చేసిన వ్యక్తులకు ఈ కొన్ని రంగాల్లో, సెలెక్టెడ్ రంగాల్లో ఈ తన పేరు మీద అవార్డుని ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు. ఓకేనా అండి. అలా డిసైడ్ అయ్యి ఒక వీలునామాని రాస్తాడు. ఓకేనా. ఆ వీలునామా రాసిన తర్వాత కరెక్ట్గా ఒక సంవత్సరానికి అతను మరణిస్తాడండి. అతను ఎగ్జాక్ట్గా ఎప్పుడు మరణిస్తాడు అని అంటే 1896 డిసెంబర్ 10న ఇతను మరణిస్తాడండి. ఓకేనా. అయితే అతను చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 5 సంవత్సరాలకు అంటే 1901 డిసెంబర్ 10 నుంచి ఈ నోబెల్ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఇంపార్టెంట్ అంటే అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, కాకపోతే ఎందుకు ఈ అవార్డ్స్ ఇస్తున్నారు అని తెలుసుకోవడం కోసం అని చెప్పాను. అయితే ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్. సో ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డ్స్ అని అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1901 డిసెంబర్ 10 నుంచి ఈ నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు. ఓకేనా. అయితే ఈ నోబెల్ అవార్డ్స్ యొక్క మరి ఈ బహుమతి విలువ అనేది ఎంత ఉంటుంది అని అంటే 13.5 లక్షల అమెరికన్ డాలర్స్ అండి. ఓకే, అమెరికన్ డాలర్స్. ఓకే. అయితే ప్రారంభంలో ఈ అవార్డుని ఏ రంగాలకు, ఎన్ని రంగాలకు ఇచ్చారు అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రారంభంలో అంటే ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1901 డిసెంబర్ 10 నుంచి కదా. ప్రారంభంలో ఎన్ని అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అంటే, ఎన్ని రంగాలకు అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అంటే కేవలం 5 రంగాలకు ఇచ్చేవాళ్ళు అండి. మరి ఏ రంగాలు అని అంటే శాంతి, నోబెల్ పీస్ అవార్డు అంటాం కదా, శాంతికి
కృషి చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అండ్ తర్వాత సాహిత్యం అండి, సాహిత్యం లిటరేచర్, ఓకేనా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి భౌతిక శాస్త్రం మనం ఫిజిక్స్ అంటాం కదా, ఫిజిక్స్లో విశేషమైన కృషి చేసిన వాళ్ళకి. ఫోర్త్ వన్ వచ్చేసి రసాయన శాస్త్రం, ఓకే, రసాయన శాస్త్రం కెమిస్ట్రీ, ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వైద్య శాస్త్రం అండి, దీన్నే మెడిసిన్ లేదా ఫిజియాలజీ అని చెప్పేసి అని అంటారు, ఓకేనా. ఈ 5 రంగాల్లో విశేషమైన సేవలు చేసిన వాళ్ళకు, ఆవిష్కరణలు చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రారంభంలో ఈ 5 రంగాలకు, మరి 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో ఈ నోబెల్ అవార్డును అందించడం జరుగుతుందండి. ఎప్పటి నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి 1969 నుంచే ఎందుకు అని అంటే, రిక్స్ బ్యాంక్ ఉంటుంది కదా, ప్రపంచ కేంద్ర బ్యాంక్ అని అంటారు. ఈ రిక్స్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే స్వీడన్లో ఉంటుంది. ఈ రిక్స్ బ్యాంకు ఏర్పడి 1968 నాటికి 300 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ పూర్తయిన సందర్భంగా ఏమని డిసైడ్ చేసిండు అంటే, ఇప్పటి నుంచి ఈ నోబెల్ అవార్డ్స్ని మనము ఆర్థిక శాస్త్రంలో కూడా విశేషమైన కృషి చేసిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ డిసైడ్ అవుతారు బట్ 1968లో ఇవ్వరు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మొత్తం ఎన్ని రంగాల్లో ఈ అవార్డు అనేది ఇస్తున్నారు? మొత్తం 6 రంగాల్లో ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే 6 రంగాలు, ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎక్సెప్ట్ శాంతి, రైట్, ఈ మిగిలిన రంగాలకు చెందిన అవార్డులను ఎక్కడ ఇస్తారు అంటే స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లో ఇస్తారు, ఓకేనా. అండ్ ఈ నోబెల్ పీస్ అవార్డు, ఈ పీస్ అవార్డు ఏదైతే ఉందో దీనిని నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో ఇస్తారు, ఓకేనా. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరికింది, ఓకే. సో మన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ ప్రదానం చేస్తారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎక్కడ? ఆప్షన్ 2 ఓస్లో, రైట్. స్టాక్హోమ్లో మిగిలిన 5 రంగాలకు చెందిన అవార్డులను అనేది ఇస్తారని చెప్పేసి చెప్పుకున్నాం, ఓకే. అండ్ ప్యారిస్లో, అంటే ఇక్కడ ప్యారిస్ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చాను అని అంటే, ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎన్నో ఆవిష్కరణలు చేసి ఇతని వ్యాపారాన్ని ఎక్కువ విస్తరించుకున్నది ప్యారిస్లో. ది హేగ్ అంటే మనకు తెలిసిందే, ది హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుంది, ఓకే. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి, ఓకే. ఆప్షన్ ఏ, 1979 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని ప్రారంభించారు, ఓకే. సో ఆప్షన్ బి, ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను జనవరి 10న ప్రదానం చేస్తారు. ఆప్షన్ సి వచ్చేసి, మేరీ క్యూరీ నోబెల్ అవార్డ్స్ని 2 సార్లు పొందింది, ఓకే. ఆప్షన్ డి, గీతాంజలి అనే నవలకు రవీంద్రనాథ్ ఠాగూర్కు 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇది ఆప్షన్స్. సో ఇక్కడ ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఆర్థిక శాస్త్రంలో ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1969 నుంచి అని చెప్పుకున్నాము, ఓకే. ఇక్కడ ఆప్షన్లో ఏముంది మనకు? 1979 అని ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం, ఓకే. సో ఇక్కడ 1969 అనేది ఎంత ఇంపార్టెంట్ ఇయర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? మన భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఏంటి? తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఇది ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1969 అక్టోబర్ 28న దీన్ని మహారాష్ట్రలోని తారాపూర్లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఓకే. మన భారతదేశంలో ఇది చెప్పేది. ఇదే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో ఏముంటుంది అని అంటే అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది, ఓకే. ఈ అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ మన భారతదేశంలోనే కాదు, మొత్తం ఏషియాలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్, ఓకేనా అండి. అండ్ అంతేకాకుండా మిగిలిన రియాక్టర్స్ ఏంటంటే భారతదేశంలోనే కాకుండా మొత్తం ఏషియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏమనుకున్నాం? అప్సరా అని చెప్పుకున్నాం. మరి మిగిలిన రియాక్టర్స్ ఏంటి అని అంటే, సెకండ్ వన్ వచ్చేసి పూర్ణిమ, థర్డ్ వచ్చేసి సైరస్, ఫోర్త్ వన్ వచ్చేసి ధ్రువ, ఫిఫ్త్ వన్ వచ్చేసి జెర్లినా అండి, ఓకే. ఇవి న్యూక్లియర్ రియాక్టర్స్, ఓకే. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి టాపిక్ గురించి చెప్పాను, ఓకే. సో ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 1979 అని అన్నాడు కాబట్టి సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ సో సెకండ్ వన్ ఏంటి? ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను జనవరి 10న అని అన్నాడు, రైట్. ఇది తప్పు, ఓకే. జనవరి 10 కాదు, డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడు. అదే రోజున అతని జ్ఞాపకార్థంగా మనకి ఈ నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తారు, ఓకే. సో ఇది కూడా తప్పు. ఆప్షన్ సి ఏంటి? మేరీ క్యూరీ నోబెల్ అవార్డ్స్ని 2 సార్లు పొందింది, ఓకే.
సో ఇక్కడ మరి ఈ నోబెల్ అవార్డ్స్ను పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అంటే మేరీ క్యూరీ అండి. ఓకే, మేడం క్యూరీ అంటారు. ఈమె రేడియం అనే మూలకాన్ని కనుగొంటుంది. ఓకే, రేడియం అనే మూలకాన్ని కనుగొంటుంది. అండ్ అంతేకాకుండా ఈ మేడం క్యూరీ 2 సార్లు నోబెల్ అవార్డ్స్ పొందిన వ్యక్తి, ప్లస్ 2 సార్లు 2 రంగాల్లో నోబెల్ అవార్డ్స్ పొందిన మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి వ్యక్తి. 2 రంగాల్లో ఈమె ఈ అవార్డు అనేది పొందుతుంది. ఏంటి ఆ రంగాలు అని అంటే, ఒకటి ఫిజిక్స్ అండి. ఓకే, ఫిజిక్స్లో 1903లో ఈమెకు భౌతిక శాస్త్రంలో అవార్డు వస్తుంది. అండ్ కెమిస్ట్రీలో 1911లో ఈమెకు ఈ అవార్డు, అంటే 2 రంగాల్లో 2 సార్లు ఈమె అవార్డు అనేది పొందింది. ఓకే, సో ఇది కరెక్ట్. ఓకే, అండ్ అంతేకాకుండా మరి ఈ నోబెల్ అవార్డ్స్ పొందిన అతి పిన్న వయస్కురాలు ఎవరు అని అంటే మలాలా యూసఫ్జాయ్ అండి. ఓకే, మలాలా యూసఫ్జాయ్ అతి పిన్న వయస్కురాలు. కేవలం 17 సంవత్సరాలకే ఈమె ఈ నోబెల్ పీస్ అవార్డును పొందిందండి. ఓకే, అండ్ ఇక్కడ మరి అతిపెద్ద వయస్కులు, ఈ అవార్డు పొందిన అతిపెద్ద వయస్కులు ఎవరు అని అంటే మనకు లియోనిడ్ హ్యూరిచ్ అండి. లియోనిడ్ హ్యూరిచ్ ఇతను 90 సంవత్సరాల వయసులో నోబెల్ అవార్డును పొందిండు. ఇతను ఎకానమీకి, ఆర్థిక శాస్త్రంలో ఈ అవార్డును పొందడం జరిగింది. అయితే నోబెల్ పీస్ అవార్డును పొందిన మొట్టమొదటి ఆఫ్రికా మహిళ ఎవరు అని అంటే మనకు వంగరి మాతయ్ అండి. వంగరి ముతా మాతయ్. ఈమె ఆఫ్రికా మహిళ, కెన్యా దేశానికి చెందినటువంటి మహిళ. సో ఈమె పేరేంటి అంటే వంగరి ముతా మాతయ్. ఓకే, సో ఇవి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అవార్డ్స్కి సంబంధించి. సో మరి ఏంటి ఇప్పుడు మనకు 4th ఆప్షను, గీతాంజలి అనే నవలకు రవీంద్రనాథ్ ఠాగూర్కు 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పటి వరకు నోబెల్ అవార్డ్స్ మొత్తం మనం కొంతవరకు డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ నోబెల్ అవార్డును పొందిన మన భారతీయులు ఎవరు? సో మరి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అంటే భారతదేశంలోనే కాదండి, మొత్తం ఏషియాలోనే మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతను రచించినటువంటి గీతాంజలి అనే నవలకు 1913లో ఇతనికి ఈ నోబెల్ బహుమతి వచ్చింది. ఓకే, ఇది సాహిత్య రంగానికి గాను ఈ నోబెల్ అవార్డు అనేది వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇయర్ ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్, అండ్ గీతాంజలి అనేది ఆ నవల పేరు కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక అంశం, మరి ఇతనికి వచ్చిన ఈ అవార్డును దొంగలు దొంగిలించడం జరిగింది. ఓకేనా అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి అంతేకాకుండా ఇతను ఫస్ట్ మన భారతీయుల్లో నోబెల్ అవార్డు పొందిన ఫస్ట్ వ్యక్తి అయితే, మరి సెకండ్ భౌతిక శాస్త్రానికి గాను సివి రామన్కి వచ్చింది. తర్వాత హరగోవింద్ ఖురానా ఉన్నాడు కదా, అతనికి వైద్య శాస్త్రానికి గాను ఈ నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది నోబెల్ అవార్డ్స్కి సంబంధించిన అంశం. ఓకేనా అండి. సో ఇప్పుడు మరి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? సి, డి అనేవి ఇది 2 కరెక్ట్. సో ఆప్షన్ ఏంటి మనకు? ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వానిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది? ఇది క్వశ్చన్. ఓకే, సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విశ్వంబర, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మంటలు మానవుడు, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పాకుడు రాళ్ళు, అండ్ 4th ఆప్షన్ వచ్చేసి శ్రీరామాయణ కల్పవృక్షం. ఇవి ఆప్షన్స్. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు గురించి కొంత డిస్కస్ చేసుకుంటే, ఈ జ్ఞానపీఠ అవార్డుని మనకు భారత ప్రభుత్వము అంటే జ్ఞానపీఠ్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు అంటే దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు అని అంటే 1961లో ఈ జ్ఞానపీఠ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎవరు ఏర్పాటు చేసిండ్రు అని అంటే శాంతి స్వరూప్ జైన్ అండ్ రోమా జైన్ అండి. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డుని అని అంటే 1965 నుంచి ఈ జ్ఞానపీఠ అవార్డుని ఇస్తున్నారు. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అంటే అత్యున్నతమైన అవార్డు ఏంటి అంటే ఈ జ్ఞానపీఠ అవార్డుగా చెప్తారు. ఓకేనా. అయితే ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించినప్పుడు అంటే ఎప్పుడు 1965లో ఇచ్చారని చెప్తున్నాను కదా. సో అప్పుడు మరి ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శంకర్ కురూప్ అండి. శంకర్ కురూప్ ఫస్ట్ పర్సన్, శంకర్ కురూప్. ఇతను ఒక మలయాళీ రైటర్. మరి ఏ నవలకు వచ్చింది, ఏ రచనకు వచ్చింది అంటే ఒడుక్కుజుల్ అనే రచనకు గాను ఇతనికి ఈ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది 1965లో. అయితే మరి ఈ జ్ఞానపీఠ అవార్డును పొందిన మన తెలుగు వ్యక్తులు ఎంతమంది, ఎవరు వాళ్ళు అని చెప్పుకుంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక్కడ నేను ఎలాగైతే ఆర్డర్లో చెప్తానో మీరు అలాగే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే విశ్వనాథ సత్యనారాయణ అండి. మొత్తం
ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది మొత్తం ముగ్గురికి వచ్చింది. ఓకేనా, జ్ఞానపీఠ అవార్డు ఎంతమంది మన తెలుగు వ్యక్తులకు ముగ్గురికి వచ్చింది, మొత్తం కాదండి, తెలుగు వ్యక్తులు ముగ్గురికి వచ్చింది. అయితే దాంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ ఇతను రచించినటువంటి శ్రీరామాయణ కల్పవృక్షం, శ్రీరామాయణ కల్పవృక్షం అనే నవలకు గాను 1970లో ఏది జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఓకేనా అండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్, సీనారే అండి, డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకే, షార్ట్కట్లో మనం సీనారే అంటాం. ఓకే, అయితే ఇతను రచించినటువంటి విశ్వంబర అనే రచనకు గాను ఇతనికి ఎప్పుడు 1988లో జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఓకే రావూరి భరద్వాజ్ అండి, రావూరి భరద్వాజ్ ఇతని పాకుడు రాళ్ళు అనే రచనకు గాను 2012లో ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఇంపార్టెంట్, రచన ఇంపార్టెంట్ అండ్ పర్సన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ దీంట్లో ఈ రెండింటి గురించి ఎన్నోసార్లు అడిగిండు. ఓకేనా. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి మనకు ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు, సో జ్ఞానపీఠ అవార్డు సీనారే ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి మనకు ఆప్షన్ ఏ, ఓకే, విశ్వంబర అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాము పాకుడు రాళ్ళు ఇది రావూరి భరద్వాజ రచించింది, అండ్ శ్రీరామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ, ఇది ఫస్ట్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్, ఇది సెకండ్. అయితే ఇక్కడ మంటలు మానవుడు అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చాను. ఈ మంటలు మానవుడు అనేది ఎవరు రచించారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. సో అయితే మరి ఇదెందుకు ఇక్కడ దీని గురించి చెప్పుకుంటే దీనికి కేసా అవార్డు వచ్చిందండి. కేసా అంటే ఏంటి, కేంద్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే 1973. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు వారిని గుర్తించండి. సో ఇది క్వశ్చన్. వీటికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ గుమ్మడి, ఆప్షన్ బి అక్కినేని నాగేశ్వరరావు, అండ్ ఆప్షన్ సి నందమూరి తారక రామారావు, అండ్ ఆప్షన్ డి దగ్గుపాటి రామానాయుడు. ఇవి ఆప్షన్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనం ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఎవరిస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అని అంటే మన భారత ప్రభుత్వం ఉంటుంది కదా, కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇస్తారండి. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ, ఓకేనా, మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇస్తారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని అంటే 1969 నుంచి ఇస్తున్నారు. ఎవరి దాదాసాహెబ్ ఫాల్కే అని అంటే ఇతను ఒక సినీ రంగ ప్రముఖుడు అండి. ఓకే, ఇతను మన భారతదేశంలోనే మొట్టమొదటి మూకీ చిత్రం అంటే మాటలు ఉండవండి, టాకీ చిత్రం అంటే మాటలు ఉంటాయి. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి మూకీ చిత్రమైనటువంటి రాజా హరిశ్చంద్రను ఇతను డైరెక్ట్ చేయడం జరిగింది. రాజా హరిశ్చంద్ర అనే మూకీ చిత్రాన్ని ఇతను నిర్మించడం జరిగింది. ఇతనే దాంట్లో హీరోగా ఈ రోల్ ప్లే చేయడం జరిగింది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే 1913లో రిలీజ్ అయిందండి. ఓకే, ఇక్కడ ఒకటి 1969 అనేది మళ్ళీ మనకు రిపీట్ అయింది. అండ్ 1913 అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చింది, 1913లో వచ్చింది. 1969లో నోబెల్ అవార్డు ఆర్థిక రంగంలో ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ఓకే, సో ఇవి మళ్ళీ రిపీట్ అయినాయి. అయితే ఈ రాజా హరిశ్చంద్ర అనే మూకీ, మన భారతదేశంలోనే మొట్టమొదటి మూకీ ఫిల్మ్ ఏంటి, రాజా హరిశ్చంద్ర, దాన్ని నిర్మించాడు 1913లో. అయితే ఇతని అసలు పేరు ఏంటి అని అంటే దండిరాజు గోవింద్ ఫాల్కే అనేది ఇతని పూర్తి పేరండి. అయితే ఇతన్ని దాదాసాహెబ్గా పిలుస్తారు. ఇతన్ని మన భారతదేశంలో ఫిలిం ఇండస్ట్రీకి పితామహుడిగా పేర్కొంటారు. అయితే మన భారతదేశంలో ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఏంటి అంటే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండి. మరి ప్రపంచంలోనే అత్యున్నతమైన అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఏంటి అంటే ఆస్కార్ అవార్డ్స్. ఓకేనా, సో ఇది అంశం. అయితే దీన్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారని చెప్పాను, 1969లో ఈ అవార్డు అనేది ఇస్తున్నారు. సో మరి మొట్టమొదలు ఈ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అని అంటే దేవికా రాణి రోరిచ్ అండి. దేవికా రాణి రోరిచ్. ఈ రాజా హరిశ్చంద్ర మూవీలో ఇతను ఎవరు,
దాదాసాహెబ్ ఫాల్కే ఎవరైతే ఉన్నారో అతను హీరో రోల్ ప్లే చేస్తే, అంటే హరిశ్చంద్ర రోల్ ప్లే చేస్తే, ఈ దేవికా రాణి రోరిచ్ అనేట ఆమె హీరోయిన్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఓకే, ఈ 1969లో ఈ అవార్డు ఇచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదట పొందిన వ్యక్తి ఎవరు అంటే దేవికా రాణి రోరిచ్. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మన తెలుగు వ్యక్తులు ఎవరు అని అంటే, ఒకటి మనకు ఫస్ట్ పొందిన వ్యక్తి ఎవరంటే బిఎన్ రెడ్డి అండి. బిఎన్ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బి నాగిరెడ్డి అని అంటారు. ఓకే, సో సెకండ్ పర్సన్ వచ్చేసి ఎల్వి ప్రసాద్. ఓకే, ఎల్వి ప్రసాద్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు అండి. ఓకే, అక్కినేని నాగేశ్వరరావు అండ్ దగ్గుపాటి రామానాయుడు అండి. దగ్గుపాటి రామానాయుడుకి వస్తుంది. అండ్ కె విశ్వనాథ్ కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగిందండి. ఇది ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యున్నతమైన పురస్కారంగా చెప్తారు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ అనేది దొరికిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం ఇంతకు ముందే, గుమ్మడిన కాదు. సో అతనికి రాలేదు ఈ అవార్డు. సో అక్కినేని నాగేశ్వరరావుకు వచ్చింది. నందమూరి తారక రామారావు ఎన్టీఆర్కి రాలేదు. ఓకే, సో అండ్ దగ్గుపాటి రామానాయుడుకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, బి అండ్ డి అనేది మన ఆన్సర్. ఓకేనండి. సో ఈ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 బి, డి. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరచుము. సో ఇక్కడ ఒక పక్కన మనకు ఆథర్స్ ఇచ్చారు, ఇక్కడ వాళ్ళ రచనలు ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి అని అంటే సల్మాన్ రష్దీ, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా, అరుంధతి రాయ్ అండ్ ఇవి వాళ్ళ రచనలు. ఓకే, అయితే ఈ క్వశ్చన్ని మనం డిస్కస్ చేసుకునే, అంటే దీనికి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనము ఒక అంశం గురించి, అంటే బుకర్ ప్రైజుల గురించి డిస్కస్ చేద్దాము. సో అంటే ఓకే, దానికి ఆన్సర్ అనేది చెప్తాను. బుకర్ ప్రైజ్ అనేది, ఈ బుకర్ ప్రైజ్ అనేది ఏంటి అని అంటే దీన్ని 1969 నుంచి ఈ బుకర్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు. మరి ఈ బుకర్ ప్రైజ్ని ఎవరిస్తారు అని అంటే లండన్కు చెందినటువంటి బుకర్ కంపెనీ. ఓకే, లండన్కు చెందినటువంటి బుకర్ కంపెనీ అండ్ బ్రిటిష్ పబ్లిషర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ బుకర్ ప్రైజ్ని ఇస్తారు. ఓకే, అయితే మరి దీన్ని ఏ దేశాల వాళ్ళకి ఇస్తారు అని అంటే కామన్వెల్త్ దేశాలు ఉంటాయి కదా. కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటి అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు పరిపాలించిన దేశాలు. ఓకే, వాటిని కామన్వెల్త్ కూటమి అని అంటారు. కామన్వెల్త్ దేశాల్లో ఓన్లీ ఇంగ్లీష్లో రచనలు చేసిన రచయితలకు మాత్రమే ఈ బుకర్ ప్రైజ్ అనేది ఇస్తారు. ఈ కామన్వెల్త్ దేశాల్లోనే ఏదైతే ఈ కామన్వెల్త్ దేశాల్లో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఏంటి అని అంటే బుకర్ ప్రైజ్ అండి. ఓకేనా, అయితే ఈ బుకర్ ప్రైజ్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారన్నాం, 1969. మరి మొట్టమొదట ఈ బుకర్ ప్రైజ్ని పొందిన వ్యక్తి ఎవరు అని అంటే పిహెచ్ న్యూబీ. ది ఎలెక్టెడ్ మెంబర్ అనే రచనకు గాను పిహెచ్ న్యూబీకి 1969లో ఫస్ట్ టైం బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా అండి. మన భారతీయులకు ఎవరికి వచ్చింది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి విఎస్ నైపాల్. ఇతని యొక్క ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే రచనకు మన భారతీయులు, ఈ బుకర్ ప్రైజ్ పొందిన మన భారతీయులలో ఫస్ట్ ఈ బుకర్ ప్రైజ్ను పొందింది ఎవరు అని అంటే విఎస్ నైపాల్. ఏ రచనకు అని అంటే ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే రచనకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి సల్మాన్ రష్దీ అండి. ఓకే, సల్మాన్ రష్దీ. ఇతను మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రచనకు గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, అండ్ థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అరుంధతి రాయ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సల్మాన్ రష్దీ అండ్ అరుంధతి రాయ్ ఇద్దరి గురించి అంటే అడిగి యాస్ట్ బుట్టుండొచ్చు, అన్నిసార్లు అడిగాడు. సో ఈ సల్మాన్ రష్దీ అండ్ అరుంధతి రాయ్ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, అయితే అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకి బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే రచనకు గాను ఈ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే అరవింద్ అడిగా. ఏ రచనకు అని అంటే ది వైట్ టైగర్ అనే రచనకు ఈ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. వైట్ టైగర్. ఓకే, ఈ వైట్ టైగర్ అనే రచనకు అరవింద్ అడిగాకు ఈ బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకేమని ఉంది, ఇంతకు ముందే చెప్పుకున్నాం, సల్మాన్ రష్దీ ఏం రచించాడు, మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రచన చేయడం జరిగింది. ఓకే, సో ఏ3 అనేది ఎక్కడ ఉంది, మనకు ఇక్కడ ఉంది. ఓకే, సో ఒకటే ఆప్షన్ ఉంది దీంట్లో. సో ఇదే ఆన్సర్. బట్ మనం మిగిలినవి కూడా చూద్దాము. కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ఇంతకు ముందే చెప్పుకున్నాము. అండ్ అరవింద్
అరవింద్ అడిగా ఏంటి వైట్ టైగర్, ఓకే, ది వైట్ టైగర్. అండ్ అరుంధతి రాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఓకే, సో B4 ఉంది, C2 ఉంది అండ్ D1 ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. ఓకేనండి, ఇవ్వండి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్.